रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलंघन रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलंघन हरिभाजन हरि हरिभाजन हरिमदभा हाय हेलो नमस्ते वेलकम बैक टू आवर चैनल उमा लक्ष्मीनारायण व्लॉग्स అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మేము ఆగస్ట్ 14th అండ్ 15th తిరుమలలో ఉన్నాం 14th మా బాబు బర్త్డే అండ్ 15th మా వెడ్డింగ్ యానివర్సరీ 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12th ఇయర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో నాకు ఏ అకేషన్ అయినా సరే టెంపుల్స్కి వెళ్ళటం చాలా ఇష్టమని ఆల్రెడీ చెప్పాను. అండ్ మా యానివర్సరీ రోజు దర్శనం ముందు రోజు అయిపోయింది. సో యానివర్సరీ రోజు ఇంకా దర్శనంతో పాటు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అందులో ఒకటి చెప్పాలి అనమాట. ఫస్ట్ అయితే వెహికల్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయాము. సో మా వారు కాలు బాగా పెయిన్గా ఉందని కిందనే ఉండిపోయారు. అండ్ నేను అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి పైకి వెళ్ళిపోతున్నాము. సో తిరుమలకైతే మల్టిపుల్ టైమ్స్ ఆ దేవుడి యొక్క దర్శన భాగ్యం లభించింది. కానీ శ్రీ జపాలి హనుమాన్ మందిరం అయితే ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాను పైకి. హనుమంతుడు ఇప్పుడు అనుగ్రహించాలన్నమాట నన్ను అయితే. చూడండి వెళ్ళిపోదాం పైకి. అయితే తిరుమలలో మంచి డీ ఫారెస్ట్లో ఉంటుంది ఈ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. మొత్తం లోపలికి వెళ్తే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. తిరుమల నుండి నార్త్ సైడ్కి వస్తే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. లోపల చాలా ప్రశాంతంగా చుట్టూ పచ్చందంతో ఉంటుంది. నిజంగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. 1 కిలోమీటర్ ఏమో పూర్తిగా వాక్ చేస్తాము, ఒక 1/2 కిలోమీటర్ ఏమో స్టెప్స్ పైకి ఎక్కుతూ ఉంటామన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక ఇంకొక 1/2 కిలోమీటర్ దిగాలి కిందకి. అలా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న చెట్లలో ఆల్మోస్ట్ ఎర్రచందనం చెట్లు ఎక్కువ ఉంటాయంట. నాకంత ఐడియా లేదు, నేనైతే విన్నాను. అండ్ మీకు కనిపిస్తుంది కదా ఎడమ వైపు కూడా అంత రాళ్ళు పేల్చి ఉన్నారు. ఎందుకు పేరుస్తారంటే ఇక్కడికి వచ్చిన భక్తులు అలా రాళ్ళు పేర్చి హనుమంతుని దగ్గర మొక్కుంటే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం ఉందన్నమాట. సో అందుకని ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాళ్ళు పేరుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఎక్కువ శాతం అలా రాళ్ళు పేర్చి ఉంటారు. అని చెప్పాను కదా కొన్ని చోట్ల ఒక 1/2 కిలోమీటర్ ఎక్కాలి, 1/2 మీటర్ దిగాలి, 1 కిలోమీటర్ నడవాలి నార్మల్గానే. ఇప్పుడైతే దిగుతున్నాం మనమైతే. సో జపాలి తీర్థము లోపలికి ఉంటుందేమో చాలా అనుకున్నాను కానీ లేదు, 2 కిలోమీటర్సే ఉంది. అండ్ కోటి విద్యలు కూటి కొరకే అంటే ఇదేనేమో. పాపం చూడండి ఎంతసేపు కదలకుండా మహాత్మా గాంధీ గారి వేషం వేసుకుని స్టాచ్యూలకు అలా అని ఉండిపోయారు. సో ఇలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయాలి మనం. అండ్ ఫైనలీ ఇదిగోని ఇంకైతే దిగాలన్నమాట. ఇంకక్కడ చాలా మటుకు కోతులు ఉడతలు అవి ఉన్నాయి. మనం ఏవైనా ఫుడ్ ఆఫర్ చేస్తే అవి తింటాయి అనమాట. ఇన్ కేసు మనం చేయకపోయినా మన చేతిలో ఏవైనా తినే ఉంటే లాగేసుకుంటున్నాయి. ఫైనలీ మీకు దూరాన ఒక గోపురం కనిపిస్తుంది కదా, అదే మన జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ముందు ఒక కొలను కనిపిస్తుంది కదా, దాన్ని రామగుండం అంటారనమాట. ఇక్కడ వాటర్ తిరుమల వాటర్ కంటే కూడా ఎక్కువ ప్రత్యేకమైందంట. ఇక పాప వినాశనం డ్యామ్కి దగ్గరలో ఉంటుంది ఈ వాటరు. అన్నీ కలిసి కూడా రామగుండంలో కలుస్తాయని ఒక చిన్న హిస్టరీ ఉంది. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, నాకు తెలిసినంత నాలెడ్జ్లో చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే అక్కడ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో దండలు అల్లి ఇంకా కొబ్బరికాయలు అవి అయితే ఉన్నాయని మేము డైరెక్ట్గా ఇంకా అవన్నీ తీసుకొని కొబ్బరికాయ తీసుకొని దర్శనం లైన్లో అయితే నిలబడదామని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కింద మా వారు ఒక్కరే ఉన్నారు కదా. సో దర్శనం చేసుకొని వెళ్దాము అని ఈవినింగ్కి మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలన్నమాట. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఈ ప్లేస్. ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అన్న ఫీల్ కూడా అనిపించింది. సో ఫైనలీ వచ్చేసాము మన హనుమంతుని దగ్గర. అండ్ ఇక్కడ స్వయంభూగా వెలసిన చెట్టుకి వెలిసిన వినాయకుడి యొక్క రూపం కూడా ఉంటుంది. వీడియో స్టార్టింగ్లోనే చూపించుంటాను నేను.
మొత్తం. సో ఆ చెట్టుకి కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా అదే అనమాట. ఇక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. సో ఇది రామాయణ కాలంలో వచ్చిన గుడి అంట. ఒక పెద్ద హిస్టరీ ఉంది గుడికి. ఇదిగోండి. సో నేను చెప్పాను కదా, నా యొక్క అభిప్రాయ ప్రకారం ఎక్కడ కూడా నేను గర్భగుడిని అయితే చూపించాను, జస్ట్ బయట వరకే చూపిస్తాను. ఎందుకంటే మీకు ఆ దేవుడి భాగ్యం పిలుపు వచ్చినప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలనేది నా ఒక చిన్న నమ్మకం అన్నమాట. అందుకే బయట వైపు మాత్రమే చూస్తున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఈ చెట్టుకి నేను చెప్పాను స్వయంభూ అని. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత రామగుండంలో ఖచ్చితంగా వాటర్ తీసుకొని తాగండి. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ గుడికి వెనక వైపు తర్వాత సీతగుండం కూడా ఉంది. అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. మేమైతే అటు వెళ్ళలేదు. సో వన్స్ మేము స్టెప్స్ దిగేటప్పుడే తెలిసిందనమాట అటు కూడా వాటర్ ఫాల్ ఉందని. ఇంకా సరేలే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి ఇంకా ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం. ఫైనలీ కిందకైతే వచ్చేసాం మా వారి దగ్గరికి. అండ్ నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము, ఏమేమి చూసాం అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెంకటేశాయ నమః.